ఈ వీడియోలో నేను పై నెట్వర్క్లో మనకి కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది. మన మన కాయిన్స్ మైగ్రేషన్ అయ్యే ముందల మనం ఏం చేసుకోవాలంటే మన వ్యాలెట్ అడ్రస్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే మీరు పై అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీరేంటంటే ప్రీవియస్గా మైనింగ్ చేస్తారు కదా, మీది మైనింగ్ సెషన్ ఎండ్ అయిన తర్వాత మీకు ఒక పాపప్ లాంటి నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ అని ఉంటుంది. అండ్ డౌన్లో ఏంటంటే మీకు మీ వ్యాలెట్ అడ్రస్ చూపిస్తుంది. ఈ వ్యాలెట్ అడ్రస్కి మన కాయిన్స్ అన్ని మైగ్రేట్ అవుతాయి. సో మీరు ఈ వ్యాలెట్ అడ్రస్ని కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ దిస్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ వ్యాలెట్ అడ్రస్ ఇది కాకపోతే ఇక్కడ డౌన్లో మీకు చేంజ్ వ్యాలెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కొత్త వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. అసలు మీ ప్రీవియస్ వ్యాలెట్ కరెక్టో కాదో ఎట్లా చెక్ చేసుకోవాలంటే మీరు పై బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు వ్యాలెట్ అని చూపిస్తుంది కదా, ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది అన్లాక్ పై వ్యాలెట్ అని. మీరు ఏంటంటే పాస్ ఫ్రేజ్తో దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే మీరు ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ డౌన్లో మీకు పై మ్యానెట్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని ఎక్కడన్నా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అయిన వ్యాలెట్ అడ్రస్, ఈ వ్యాలెట్ అడ్రస్ సేమో కాదో చెక్ చేసుకోండి. అప్పుడే మీరు ప్రీవియస్గా నేను చెప్పాను కదా ఆ ఆప్షన్ని కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే చేంజ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీరు కొత్త వ్యాలెట్ అడ్రస్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే ఈ స్క్రీన్ చూపిస్తుంది కన్ఫర్మ్ దిస్ వ్యాలెట్ అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్గా 24 వర్డ్ పాస్ ఫ్రేజ్ని మీరు సేవ్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది ఈమెయిల్ కన్ఫర్మేషన్ సెంట్ అని. మన ప్రీవియస్గా ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అని చూపిస్తుంది కదా, ఇట్లా మీకు ఒక మెయిల్ వస్తుంది. ఇక్కడ డౌన్లో చూడండి వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ వ్యాలెట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మైగ్రేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మైగ్రేటెడ్ అయిన కాయిన్స్ ఈ వ్యాలెట్ అడ్రస్కి వస్తాయి. అండ్ ఇక్కడ మీరు గో బ్యాక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు మళ్ళీ ఈ స్క్రీన్ చూపిస్తుంది కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అని. మీరు 24 వర్డ్ పాస్ ఫ్రేజ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అని. మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటే ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. ఈ విధంగా మీరు మీ వ్యాలెట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవ్వు. వీళ్ళు ఏంటంటే జస్ట్ అప్డేట్ ఇచ్చారు కాబట్టి మీరు ఏంటంటే కన్ఫర్మ్ చేసుకుని పెట్టుకోండి. వీళ్ళు మైగ్రేషన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి వస్తాయి.